వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ నేతలపై బురద జల్లే వ్యాఖ్యలు చేసి సహించేది లేదని మాజీ కౌన్సిలర్ కోనేరుపై టీడీపీ పట్టణ నాయకులు బందే నవాజ్ మండిపడ్డారు. బందే నవాజ్ మీడియాతో మాట్లాడుతూ ఇసుక గరుసు వ్యాపారాలు చేస్తున్నారని, అలాగే తమపై రోడీ షీట్ ఉందని వ్యాఖ్యలు చేయడం సహించమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీపై ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామ ఫోటోతో టీడీపీ పార్టీ పైన వ్యతిరేకంగా కరపత్రంపై సోషల్ మీడియా ద్వారా పంపించడం శోచనీయమని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గతంలోనే కోనేరు నాగేంద్ర ప్రసాద్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని, అదే జీర్ణించుకోలేక కోనేరు ఇలాంటి చౌకబారిన ప్రకటనలు మానుకోవాలని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ బొమ్మ పెట్టి కరపత్రంతో ప్రకటన చేయడం వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఇకనైనా ప్రజలకు అవసరమైన సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారని, అలా కాకుండా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోమని, గత ఎన్నికల్లో వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ నుండి ముడుపులు తీసుకున్న విషయం ఆధారాలతో బయటపెడతామని తెలుగుదేశం పార్టీ నాయకులు బందే నవాజ్ స్పష్టం చేశారు. ఎమ్మిగనూరులో ఇసుక గరసు బూడిద దానిపైన అక్రమాలు జరిగావని కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇంతకుముందు స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ని మరి మేము స్పందించడం, దాని తర్వాత సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయని చెప్పి కోనేరు గారు చెప్పడం, ఆ సాక్ష్యాధారాలు ఎవరు ముడుపులు తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రుజువు చేసి మేము తెలుగుదేశం పార్టీని రాజీనామా చేస్తానని చెప్పి సవాల్ విసురుతున్నా. అదే మాదిరిగా నువ్వు బుట్టా రేణుకమ్మ దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలతో సహా టైమింగ్తో సహా నీ ముందు పెడతాం. ఎందుకంటే నా మీద రౌడీ షీట్ అని చెప్పి చెప్పినావు, ఇంకొకసారి ఆ రౌడీ షీటర్ అని చెప్పి నీ నోటికి వస్తే మాత్రం నాలుక కోస్తానని నేను హెచ్చరిస్తున్నా. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నువ్వు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నావు. అదే మాదిరిగా దానిపైనే నువ్వు పత్రికా ప్రకటన తీసుకున్నావు. నీకు ఏ అర్హత ఉందని చెప్పి ఆ పని చేస్తున్నావు. ఆల్రెడీ మా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారు నిన్ను సస్పెండ్ చేయడం నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇంకోసారి ఆ లెటర్ ప్యాడ్ పెట్టుకొని పత్రికా ప్రకటన చేస్తే మాత్రం రేపు ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో దానిపైన ఫిర్యాదు కూడా చేస్తున్నాం. ఎస్పీ గారికి కూడా దీని మీద నువ్వు ఇంకోసారి ఈ తిక్క ప్రకటనలు చేసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో నీకు ఉంటుందని చెప్తున్నాం. ఇంకా ఏదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యత వహిస్తావని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.